నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీకు నాయికా వెబ్సైట్ నుంచి కొన్ని మంచి వైటమిన్ సి ప్రొడక్ట్స్ షేర్ చేస్తానండి. ప్రొడక్ట్ షేర్ చేసే ముందు నేను వైటమిన్ సి దగ్గర నుంచి మన స్కిన్ కి 3 మెయిన్ బెనిఫిట్స్ ఏంటో దాని గురించి వెరీ క్విక్ గా మాట్లాడతానండి. మొదటి బెనిఫిట్ వచ్చి మన స్కిన్ ని ఒక లెవెల్ దాకా ప్రొటెక్ట్ చేస్తుందండి. దేని నుంచి అంటే ఎన్వైరన్మెంట్ లో ఉన్న ఇరిటెంట్స్ నుంచి, పొల్యూషన్ నుంచి, సన్స్ యూవీ రేస్ నుంచి వాటికి ఒక లెవెల్ దాకా ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ వైటమిన్ సి సన్ స్క్రీన్ కి రిప్లేస్మెంట్ కాదండి. వైటమిన్ సి యూజ్ చేస్తున్నామని సన్ స్క్రీన్ వద్దని మాత్రం ప్లీజ్ ఎప్పుడు అనుకోవద్దు. డెఫినెట్ గా రిప్లేస్మెంట్ కాదు. తర్వాత వచ్చి మన స్కిన్ లో కొలాజన్, ఎలాస్టిన్ మన స్కిన్ కి ఏజ్ అయ్యేసరికి తగ్గిపోతుందండి. అవి తగ్గిపోగానే మన స్కిన్ లో ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ వస్తాయి. వైటమిన్ సి ఈ కొలాజన్ ని ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఒక విధంగా ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చి పిగ్మెంటేషన్, అంటే మన డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, డార్క్ ప్యాచెస్, అవి ఒక లెవెల్ దాకా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో వైటమిన్ సి ఒక యాంటీ పిగ్మెంటేషన్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ వైటమిన్ సిని మనం యూస్ చేసినప్పుడు మన స్కిన్ బ్రైట్ అవుతుందండి. ఇమీడియట్ గా ఒక బ్రైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే అది పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇరిటెంట్స్ ని, దాని దగ్గర నుంచి వచ్చే ఎఫెక్ట్ ని కూడా కొద్దిగా రెడ్యూస్ చేస్తుంది. తర్వాత ఆ కొలాజన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి మన స్కిన్ కొద్దిగా గ్లో అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వైటమిన్ సి ప్యూర్ ఫామ్ అస్కార్బిక్ యాసిడ్ అని కూడా చెప్తారండి. ఈ అస్కార్బిక్ యాసిడ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేసేది చాలా కష్టం ఫార్ములేషన్, ఎందుకంటే అది స్టేబుల్ గా ఉండదు. అందుకని చాలా మంది వైటమిన్ సి ఏదో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేసేసి వైటమిన్ సి అని రాసిస్తారు. అలా మీరు ప్రొడక్ట్స్ లో వైటమిన్ సి అని మాత్రం రాస్తుంటే అది వైటమిన్ సి అని మాత్రం కంప్లీట్ గా నమ్మొద్దు. ఇంగ్రీడియంట్ లిస్ట్ ని చూడండి. అస్కార్బిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారా, ప్యూర్ ఫామ్ ఆఫ్ వైటమిన్ సి, లేదంటే వైటమిన్ సి ఏదైనా డెరివేటివ్స్, ఇదేనండి చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ యూజ్ చేస్తారు. వైటమిన్ సి డెరివేటివ్స్ యూజ్ చేస్తున్నారా, అందులో చాలా డెరివేటివ్స్ ఉన్నాయండి. ఈ రోజు నేను ఈ వీడియోలో మంచి డెరివేటివ్ ప్రొడక్ట్స్ షేర్ చేయబోతున్నాను. ప్రొడక్ట్స్ లో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి రాసుంటారు కదండి. 8% నుంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది. బట్ బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మనకు బిట్వీన్ 10% అండ్ 20% కావాల్సి ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ వైటమిన్ సి సీరం లోనే 20% కి మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దండి. మొదటి ప్రోడక్ట్ వచ్చి మినిమలిస్ట్ దగ్గర నుంచి వచ్చిన 16% వైటమిన్ సి. వీళ్ళు వచ్చి 15% 3-O-ethyl ascorbic acid అని ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నారు. ఇది డెరివేటివ్ ఆఫ్ వైటమిన్ సి అండి. ఇది చాలా మంచి డెరివేటివ్ అండి వైటమిన్ సి. ఇది నా అభిప్రాయం ప్రకారం ది బెస్ట్ అని కూడా నేను చెప్తాను. తర్వాత వాళ్ళు వైటమిన్ ఈ అండ్ ఫెరూలిక్ యాసిడ్ 1% యూజ్ చేస్తున్నారు. వైటమిన్ ఈ అండ్ ఫెరూలిక్ యాసిడ్ ఎప్పుడు వైటమిన్ సి ప్రోడక్ట్ లో యూజ్ చేస్తే అది ఎఫెక్టివ్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది ఒక మంచి ప్రోడక్ట్ అండి. సెకండ్ ప్రోడక్ట్ వచ్చి నైకా దగ్గర నుంచేనండి. నైకా స్కిన్ ఆర్ఎక్స్ ఇల్యూమినేట్ 20% వైటమిన్ సి సీరం. సో ఇది స్ట్రాంగ్ వైటమిన్ సి. ఇప్పుడు మీ స్కిన్ సెన్సిటివ్ ఉన్నా లేదా మీరు వైటమిన్ సి ఎప్పుడు యూజ్ చేయలేదంటే డైరెక్ట్ గా ఈ ప్రోడక్ట్ కి వెళ్ళొద్దు. వీళ్ళు కూడా ఈథైల్ అస్కార్బిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారండి. మంచి వైటమిన్ సి డెరివేటివ్ ఇందాక చెప్పినట్లు. తర్వాత 1% హైలరానిక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తున్నారు. హైలరానిక్ యాసిడ్ మన స్కిన్ కి కొద్దిగా హైడ్రేషన్ యాడ్ చేస్తుంది. సో అది కూడా ఉండేది ఇలాంటి ప్రొడక్ట్స్ లో మంచిదండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డెర్మాకో దగ్గర నుంచి ఉన్న 10% వైటమిన్ సి సీరం అండి. ఇది కూడా మంచి వైటమిన్ సి ని యూజ్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళు 5% నయాసినమైడ్ కూడా యూజ్ చేస్తున్నారు. నయాసినమైడ్ కూడా ఒక యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అండి. అండ్ కొలాజన్ ని కూడా బూస్ట్ చేస్తుంది. సో రెండు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ పక్కన ఉండేది ఎప్పుడు మంచిదండి. సో నయాసినమైడ్ మంచి ఫ్రెండ్ అని చెప్పొచ్చు వైటమిన్ సి కి. సో ఇది మంచి ప్రోడక్ట్. 1% హైలరానిక్ యాసిడ్ అంటే హైడ్రేషన్ ని కూడా యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఉందండి ఈ ప్రోడక్ట్ లో. తర్వాత వచ్చి డీకన్స్ట్రక్ట్ దగ్గర నుంచి వచ్చిన 10% వైటమిన్ సి. వీళ్ళు కూడా మంచి వైటమిన్ సి యూజ్ చేస్తున్నారు. ఇందులో 10% 3-O-ethyl ascorbic acid, ఫెరూలిక్ యాసిడ్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్లు ఫెరూలిక్ యాసిడ్ వైటమిన్ సి ప్రొడక్ట్స్ లో ఎప్పుడు బాగా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. తర్వాత వచ్చి నైకా స్కిన్ ఆర్ఎక్స్ ఇల్యూమినేట్ 10% వైటమిన్ సి అండి. వీళ్ళు 10% 3-O-ethyl ascorbic acid యూజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పిన ప్రోడక్ట్ లో 20%. సో మీరు ఎప్పుడు యూజ్ చేయలేదంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న ఈ ప్రోడక్ట్ కి వెళ్ళండి. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. వీళ్ళు కూడా ఇందులో 5% నయాసినమైడ్ యూజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్లు నయాసినమైడ్ కూడా యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. వైటమిన్ సి ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తే అది 2 ఫ్రెండ్స్ టుగెదర్ గా మన స్కిన్ కి బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. వైటమిన్ సి ప్రోడక్ట్ వచ్చి మీరు మార్నింగ్ టైంలో అన్నా యూజ్ చేయొచ్చు, నైట్ టైంలో అన్నా యూజ్ చేయొచ్చు, అట్లా ఏం లేదు.
కానీ వైటమిన్ సి యూస్ చేసినప్పుడు వైటమిన్ ఏ డెరివేటివ్స్ ఏది యూస్ చేయొద్దు మీ స్కిన్కి. అదే రొటీన్లో మార్నింగ్ టైం యూస్ చేశారంటే దీని మీద డెఫినెట్గా మాయిశ్చరైజర్ రాసి దాని మీద సన్ స్క్రీన్ మర్చిపోకుండా రాయండి. తర్వాత వైటమిన్ సి ఎప్పుడు త్వరగా పాడైపోతుందండి. అందుకే వైటమిన్ సి సీరమ్స్ని ప్రోడక్ట్స్ని మీరు విత్ ఇన్ 3 months యూస్ చేయడానికి ట్రై చేయండి. దానికన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. ఫాస్ట్గా యూస్ చేసి 3 months కన్నా ఎక్కువ ఉండకుండా ఉండేట్లు చూసుకోండి. అంతేనండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.